కాశీ జైలుకు వెళ్ళడానికి కారణం తెలుసుకుని జోష్న బండారం బయట పెట్టిన దాసు. ఇంతకు ఏం జరిగింది? అసలు కాశీ జైలుకి వెళ్ళడానికి కారణం జోష్న అన్న విషయం దాసు ఎలా తెలుసుకున్నాడు? మరి అలా తెలుసుకున్న దాసు జోష్న బండారం బయట పెట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా కాశీని అటు వైరాని ఇద్దరిని కూడా జైలుకి పంపించి శ్రీధర్ని అయితే బెయిల్ మీద విడుదల చేస్తారు. జోష్నకు మధ్యలోనే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. చెంపదెబ్బ కొట్టుంటే జోష్నకు బుద్ధొచ్చేదేమో. ఇంకా కార్తీక్ ఆడదాని మీద చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో ఒక రకంగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇన్ని తప్పులు చేసిన జోష్న మాత్రం నేనే ఇదంతా చేశానని సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయా, నిరూపించు బావా అంటూ తెగేసి చెప్పినట్టుగా మాట్లాడేసరికి నాకు కాశీ అన్నీ చెప్పాడు. వైరాని కాశీని తీసుకొచ్చి ప్రెస్ ముందు నిలబెట్టిన వాణ్ణి కాశీ దగ్గర నుంచి నువ్వే ఇదంతా చేయించావని, వైరా వెనకాల ఉండి చేయించింది నువ్వేనని తెలుసుకోలేననుకుంటున్నావా? సాక్ష్యాలు సంపాదించలేననుకుంటున్నావా? వైరా ఫోను కాశీ ఫోను మొత్తం అంతా కూడా కాల్ రికార్డింగ్స్ అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా తీయించానే అనుకో, మొత్తం విషయం అంతా బయటికి వస్తుంది. అర్థమవుతుందా? క్షణకాలం పట్టదు. ఇప్పటికే అత్త ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నిన్ను కూడా జైలుకు పంపిస్తే ఆ బెంగతో బాధపడుతుంది. కాబట్టి నా చెల్లెల భర్తనైనా సరే జైలుకి పంపించడానికి నేను వెనకాడలేదు. అర్థమవుతుందా అని చెప్పి ఇంకా కార్తీక్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చి శ్రీధర్ని తీసుకుని ఇంటికి వస్తాడు. శ్రీధర్ ఏమో నేను సీఈఓగా పనికిరాను అన్నట్టు మాట్లాడేసరికి నువ్వే జోష్నా రెస్టారెంట్కి సీఈఓవి, ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు సాగలేము శ్రీధర్. అవన్నిటినీ దాటుకుని సాగాలి. జోష్నా రెస్టారెంట్ ఒక మంచి స్థాయిలోకి తీసుకురావాల్సిన బాధ్యత నీదే. ఎవరేం చేసినా ఎవరు ఎన్ని మాటలు అంటున్నా నువ్వు ఆగవలసిన అవసరం లేదు అనేసరికి కాశీ గొడవ ఎత్తడంతో దీప గట్టిగానే మాట్లాడి పారిజాతం నోరు మూయిస్తుంది. దీన్నంతటికీ కారణం జోష్నను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని ఇంకా పారిజాతం జోష్నను తీసుకుని గదిలోకి వెళ్ళి చెంపలు పగలగొడుతుంది. అక్కడ కార్తీక్ దగ్గర దెబ్బలు తినకపోయినా పారిజాతం దగ్గర బాగానే తింటుంది జోష్న. నేనేం చేశాను గ్రాని అనగానే నీకు ముందే తెలిసే, నీ తెలివితేటల గురించి నాకు తెలీదా? నువ్వు ఊబిలో ఊరుకుపోవడానికి అస్సలు ఒప్పుకోవు, ఎదుటి వాళ్ళు పడేయడానికే ఒప్పుకుంటావు. వైరాకు కాశీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు అక్కడ పెట్టింది శ్రీధర్ని టార్గెట్ చేస్తే కార్తీక్ అస్సలు ఊరుకోడు. ఖచ్చితంగా కార్తీక్ రియాక్ట్ అవుతాడు. కేసు ఇదంతా కూడా సాక్ష్యాధారాలు సంపాదిస్తాడు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాడు అని నీకు బాగా తెలుసు కాబట్టే నువ్వు జాగ్రత్తగా ఉండి వెనకుండి ఇదంతా నడిపించావు. ఆ వైరాని కాశీని బుక్ చేసావు కదా. ఏమనుకుంటున్నావే అసలు? కాశీ నీ తమ్ముడు అన్న విషయం మర్చిపోయావా ఏంటి అనగానే చాలు గ్రాని, వాడు నా తమ్ముడు కాదు, ఎప్పటికీ కాడు. నేను కానివ్వను. నేను శివనారాయణ గారి ఏకైక వారసురాల్ని. అర్థమవుతుందా? ఇది మాత్రం మైండ్లో పెట్టుకో. కాశీ నా తమ్ముడు అంటూ ఇంకొకసారి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ జోష్న గట్టిగా వార్నింగ్ ఇస్తుంది పారిజాతానికి. చెప్తాను. నీకు మామూలుగా కాదు, నువ్వు ఏదైతే ఉందని గర్వపడుతున్నావో ఆ రోజు నేను 25 సంవత్సరాల క్రితం నిన్ను ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాను అని నాకు ఇప్పుడు అర్థమవుతుందే. నువ్వు ఏ శివనారాయణ గారి మనవరాలు అని చెప్పి విర్రవీగుతున్నావో ఆ పదవి నీకు లేకుండా చేస్తాను. నువ్వు శివనారాయణ గారి మనవరాలు కాదు అని, శివనారాయణ గారి మనవరాలు ఎవరన్న విషయం బయట పెట్టిస్తానే. ఇన్ని రోజులు నా మనవరాలే కదా అనుకున్నాను. నీ విషయంలో అస్సలు క్షమించకూడదు. ఎవరి జోలికొచ్చినా కానీ నేను పట్టించుకోను. అది నా కుటుంబం గురించి. నువ్వు అసలు నిన్ను ఇక్కడ పెట్టింది ఎందుకు అనుకుంటున్నావే? నా కొడుకు బాగుండాలని. నా కొడుకు ఎలాగా డబ్బు కాసపడడు. నా మనవడినైనా గొప్ప స్థాయిలో నిలబడతావంటే ఇప్పుడు వాడిని జైల్లో పెట్టించావు కదా. నిన్ను వదిలిపెట్టను అని చెప్పి వెంటనే
దాసుకు ఫోన్ చేస్తుంది పారిజాతం. ఫోన్ చేసేసరికి ఏంటమ్మా అని చెప్పాను కానీ, ఒరే దాసు, అన్యాయం జరిగిందిరా అని చెప్పనేసరికి ఎవరికి జరిగింది, ఏం జరిగింది అని చెప్పాను కానీ, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావురా అని చెప్పాను కానీ, నేను పలానా చోట ఉన్నాను అనేసరికి, అయితే నీ కొడుకుకు అన్యాయం జరిగిందిరా అని చెప్పనేసరికి ఏం జరిగిందమ్మా అని చెప్పాను కానీ, మొత్తం విషయం అంతా చెప్పుకొస్తుంది. జోష్న తప్పు చేసిందనే చెప్పుకొచ్చేసరికి ఏంటమ్మా ఏమంటున్నావు, జోష్న కాశీని ఇలా చేసిందా అని చెప్పాను కానీ, అవునరా, కార్తీక్ కూడా క్షమించలేదురా, కాశీని జైల్లో పెట్టించాడు అని చెప్పాను కానీ, మరి వాడు చేసింది తప్పే కదమ్మా అని చెప్పనేసరికి, వాడు చేసింది తప్పేరా, కాదనడం లేదు, కానీ వాడు ఆ తప్పుడు పని చేయడానికి కారణమైంది ఎవరు, జోష్నే కదా అని చెప్పనేసరికి, అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పనేసరికి, ఆ తప్పు నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావా అనగానే, అవును ఇప్పుడే తెలుసుకున్నాను, అందుకే నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను, అసలైన వారసురాలు ఎవరన్న విషయం తెలుసుకొని వచ్చి అందరి ముందు నిజాన్ని బయట పెట్టరా, నేను చేసిన తప్పును కూడా ఒప్పుకొని క్షమాపణ కోరతాను. జోష్న ఇలానే ఉంటే రేపు నీకేదైనా ప్రమాదం తలపెడుతుంది, ప్రాణాలు తీయడానికి కూడా వెనకడదు. దీనికి అసలు బంధుత్వాలు అంటూ ఏమీ లేవు, ఆస్తి డబ్బు ఇవి ఉంటే చాలు. రేపన్న రోజున నాకు ఏం చేసినా నన్ను ఏదైనా చేసినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు. దీని పొగరు అనగాలి అంటే ఖచ్చితంగా నేను నిజాన్ని బయట పెట్టాలి, అందుకే నువ్వు అసలైన వారసురాలు ఎవరన్న విషయం తెలుసుకో అని చెప్పనేసరికి, అంటుంది నువ్వేనా అమ్మా అని చెప్పాను కానీ, నేనేరా, నేను చేసిన తప్పేంటో నాకు ఇప్పుడు అర్థమైంది అంటున్నాను కదా, నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. నువ్వు వీలైనంత తొందరగా ఈ ఇంటి అసలైన వారసురాలు ఎక్కడుందో బ్రతికే ఉంది అని చెప్పావు కదా, వారసురాల విషయం తెలుసుకో, నేను ఈలోపు ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి ఇంకా దాసు కాస్త పారిజాతం చెప్తుంది. అమ్మలో ఎంత మార్పు వచ్చిందేంటి అని చెప్పి వెంటనే కార్తీక్కి ఫోన్ చేసి కాశీ విషయం అడగాలి అని వెంటనే కార్తీక్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి చెప్పు మావయ్య అని చెప్పాను కానీ, నేను విన్నది నిజమేనా, కాశీని పోలీసులు అరెస్టు చేశారంట అని చెప్పాను కానీ, అవును మావయ్య అని చెప్పనేసరికి, నీకెవరు చెప్పారు అనగానే, మా అమ్మ ఫోన్ చేసిందే అనగానే, అసలు ఎందుకు అరెస్టు చేయించారో చెప్పారా, నేనో నాన్నో కారణమని చెప్పుంటుంది అనగానే, లేదురా వాళ్ళ మనవరాలు జోష్న కారణమని చెప్పింది అనగానే, ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నావు, పారు జోష్న మీద నింద వేసిందా, జోష్న చేసింది ఇదంతానని చెప్పి పారు నీకు చెప్పిందా అనగాని, అదే కదా నాకు ఆశ్చర్యంగా ఉంది, మరొక విషయం కూడా చెప్పిందిరా, అసలైన వారసురాలు ఎవరో అన్న విషయం తెలుసుకుని తొందరగా బయట పెట్టమని చెప్పింది, తను చేసిన తప్పును కూడా సరిదిద్దుకుంటాను, నేను క్షమాపణ అడుగుతాను, నువ్వు అసలైన వారసురాల్ని తీసుకొచ్చి అందరి ముందు బయట పెట్టు అని చెప్పిందిరా అని చెప్పనేసరికి, మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు, ఇంకా అస్సలు ఆలస్యం చేయకు, పారుయే జోష్నను మార్చింది, అలాంటి పారుయే ఇప్పుడు జోష్న విషయంలో ఈ రకంగా ఉందంటే జోష్న చేజారిపోతుంది అన్న ఉద్దేశంతో పారుకి కోపం వచ్చుంటుంది. అంతేలే, సొంత మనవడి జోలికి వస్తే మాత్రం పారు ఎందుకు వదిలేస్తుంది, జోష్నకు అలాగా తమ్ముడు నాన్న అన్న ప్రేమలు ఉండవు కదా అని చెప్పనేసరికి, అవునరా అని చెప్పాను కానీ, ఇప్పుడు ఏం చేయమంటావు అనగాని, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అనేసరికి, నేను రావడానికి 2-3 రోజులు పడుతుంది అని చెప్పాను కానీ, ఒక వారం రోజుల తర్వాత దీపం తీసుకుని ఇంటికి వెళ్ళి సరాసరి వాళ్ళకి నిజం చెప్పేసేయి, జోష్న చేసిన కుట్రల గురించి కూడా చెప్పేసేయి, ఎలాగా ఇప్పుడు నువ్వు నిజాన్ని చెప్తే జోష్న ఎలాగా రివీల్ అవుతుంది కదా, అప్పుడే చెప్తుందనుకో, నువ్వు కూడా చెప్పు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా దాసు కాస్త తన పనిలో తను ఉంటాడు. తన పనిలో తను ఉండేసరికి ఒక వారం రోజులు అవుతూ ఉంటుంది. పారిజాతం దేనికి జోష్నకు సపోర్ట్ రాదు, సరిగ్గా జోష్నతో మాట్లాడదు, ఏదో పొడిగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి గ్రాని నాతో మాట్లాడవా ఏంటి అని చెప్పనేసరికి, నీతో మాట్లాడడానికి నాకు అసలు అసహ్యంగా అనిపిస్తుంది, నీతో నేను ఎందుకు మాట్లాడాలి, నువ్వు తన మన పర భేదం లేకుండానే ఉంటున్నావు, వాడు నీ తమ్ముడు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు నా మాట వినకుండా
కాశీకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు. వాడు నా మనవడు అని తెలుసు, నీ సొంత తమ్ముడు అని తెలుసు. నిన్ను ఉత్తినే ఇంటి వారసురాలుగా చేశాననుకుంటున్నావా? నా మనవడికి నా తర్వాత నా మనవలకి ఎవరికైనా ఇబ్బంది కలగొచ్చు, ఆస్తిలో వాటా ఉండాలి, ఆస్తి అనుభవించాలి అన్న ఉద్దేశంతో చేస్తే స్వార్థానికి నీ సుఖం మాత్రమే నువ్వు కోరుకుంటావా? నేనలా కాదే. నా వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాను. నా వాళ్ళు అంటే నా కొడుకు, నా మనవడు అందరూ వస్తారు. అర్థమవుతుందా? నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు, ఇంకా నాతో మాట్లాడుకో, ఇంకా నీకు ఏ విషయంలోనూ నేను సపోర్ట్ చెయ్యను అంటూ ఇంకా పారిజాతం కాస్త వెళ్ళిపోతుంది. ఇదేంటి గ్రానీ ఎలా మారిపోయింది? గ్రానీని నేను ఎగేనెస్ట్గా మార్చుకున్నానా? అసలు ఆ రోజు కాశీని ఉపయోగించుకోకుండా చెయ్యాల్సింది. కాశీని ఉపయోగించడం వల్ల ఇప్పుడు కాశీ దొరికిపోయి నా గురించి బయట పెట్టడం వల్ల ఇంత పని జరిగింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? కాశీని పోలీస్ స్టేషన్లో పెట్టించినందుకే గ్రానీ ఈ రకంగా ఉంటే మా నాన్నని తల మీద కొట్టి ప్రాణాలు తీయాలనుకున్నాను అన్న విషయం తెలిస్తే వెంటనే వెనక ముందు ఆలోచించకుండా నా ప్రాణాలు తీసేస్తుంది అని చెప్పి ఇంకా అనుకుంటుంది జోష్న. అయితే ఇంకా అలా అనుకున్న తర్వాత దాసు కాస్త ఊళ్ళోకి వస్తాడు. ఊళ్ళోకి రావడంతో సరాసరి కార్తీక్ని కలుస్తాడు. ఏంటి కార్తీక్, ఏం చేయాలి అని చెప్పాను కానీ ఆలస్యం చెయ్యొద్దు మామయ్య, మీ అమ్మే చెప్పింది కదా జోష్న అదే అసలైన వారసురాల్ని వెతకమని అని చెప్పనేసరికి అసలైన వారసురాలు దొరికింది అని ఫోన్ చేయి, ఇంటికి తీసుకొస్తున్నాను అని చెప్పు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏంట్రా వెతికేవా, దొరికిందా అని చెప్పాను కానీ దొరికిందమ్మా, ఇంటికే తీసుకొస్తున్నాను అనేసరికి సరే తీసుకురా, నేను ప్రిపేర్డ్గా ఉంటాను. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి, లేదంటే నా మనవడికి జైలు పాలు చేస్తుందా? ఇది మాత్రమే భోగభాగ్యాలు అనుభవించాలనుకుంటుందా? నాకు నా మనవడెంతో ఇది కూడా అంతే, ఇద్దరూ నా కొడుకు రక్తమే. అది గుర్తుపెట్టుకోకుండా పిచ్చి వేషాలు వేస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి అని ఫోన్ పెట్టేస్తుంది. తీసుకురమ్మంది అని చెప్పాను కానీ సరే మామయ్య నువ్వు వెళ్ళు, దీప ఇంట్లోనే ఉంది, నేను వస్తాను అని చెప్పి కార్తీక్ అంటాడు. కార్తీక్ అన్న తర్వాత దాసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళడంతో రాదాసు అని చెప్పనేసరికి నన్ను క్షమించండి అయ్యా అని చెప్పను కానీ నువ్వెందుకు దాసు క్షమాపణ అడుగుతున్నావు అనగాని నా కొడుకు తప్పు చేశాడు కదా అని చెప్పాను కానీ చూడు దాసు, తల్లిదండ్రులు చేసిన పాపాలు కొడుకులకి కూతుళ్ళకి వస్తాయంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రి మంచితనంగా ఉంటే కొడుకులు స్వార్థంగా ఉంటున్నారు. అందరూ ఒకేలా ఉండాలని లేదు కదా. నువ్వు ఎంతో మంచివాడివి, మంచి చెయ్యాలని చూస్తావు, ఈ కుటుంబంతో కలవాలి అని చూస్తున్నావు. కానీ కాశీని కలుపుకోవాలి అని శ్రీధర్ పిఏ పోస్ట్లో పెడితే కాశీ మాత్రం స్వార్థానికి పోయి డబ్బు కాసపడి ఇలాంటి పరిస్థితి తెచ్చాడు అనగానే మీకు ఒక నిజం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అనేసరికి వచ్చావా దాసు అని చెప్పనగానే వచ్చానమ్మా అని చెప్పనేసరికి ఎక్కడా తీసుకురాలేదా అని చెప్పనేసరికి తీసుకుని వచ్చాను అని చెప్పి అంటాడు. ఇదేంటి ఏమడుగుతుంది గ్రానీ, తీసుకురాలేదా అని అడిగితే తీసుకొచ్చాను అంటూ చెప్తున్నాడు. ఏం తెమ్మని చెప్పింది, ఏం తీసుకొచ్చాడు అనుకుంటూ జోష్న ఉండగా మీకొక నిజం చెప్పాలి అనగానే ఏంటి దాసు ఏంటది అని చెప్పనేసరికి మీరంతా అనుకుంటున్నట్టుగా కాశీ ఈ తప్పు కావాలని చెయ్యలేదు, కాశీతో ఈ తప్పు చేయించింది జోష్న అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు, జోష్న ఎందుకు చేయిస్తుంది అని చెప్పాను కానీ శ్రీధర్ బావ దగ్గర పిఏగా ఉన్నది కాశీయే కాబట్టి శ్రీధర్ బావ దగ్గర ఏ విషయాలైనా కాశీ ద్వారా చేయించాలి కాబట్టి కాశీని అడ్డు పెట్టుకుని జోష్ని దంతా చేసింది. మీకు ఇంకా నమ్మశక్యంగా అనిపించకపోతే కాశీని అడగండి అని చెప్పి కాశీని తీసుకొస్తాడు. కాశీని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చేసరికి కాశీ చెప్తాడు, నన్ను క్షమించండి, జోష్నక్క ఇదంతా చేసింది. కావాలంటే జోష్నక్క నాకు ఫోన్ చేసి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి అని చెప్పి వెంటనే అవి వినిపిస్తాడు. వినిపించేసరికి అవి వినడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. మరి ఈ విషయం నువ్వు ఆ రోజు ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పలేదు అని చెప్పాను కానీ పెద్దమ్మకు ఒంట్లో
పెద్దమ్మకు ఒంట్లో బాగోలేదు కదా, అందుకని ఈ విషయం చెప్తే అక్కడ పరువు పోతుంది అన్న ఉద్దేశంతోనే చెప్పలేదు తాతయ్య గారు అని చెప్పనేసరికి, మీకు మరొక విషయం చెప్పమంటారా శ్రీధర్ బావా అని చెప్పనేసరికి శ్రీధర్ని వచ్చేసరికి, ఏంటి అందరినీ తీసుకొచ్చావా అని చెప్పాను. కానీ మీకు మరొక విషయం కూడా చెప్పాలి బావా, నువ్వు కంపెనీలో ఏయో ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్పావు. ఆ ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలియదు, కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చూసిన తర్వాత నీకేమనిపించింది? జోష్న ఇంటి వారసురాలు కాదనిపించింది కదా అని చెప్పాను. కానీ అవును మామయ్య గారు, జోష్న ఇంటి వారసురాలు కాదనే అనిపించింది అనగానే, అలా నీకెందుకు అనిపించింది శ్రీధర్ అని చెప్పనేసరికి, ఎందుకు అనిపించిందంటే మీరు కానీ బావ కానీ ఈ సంస్థ ఎదగాలి అని కోరుకుంటారు, కానీ నాశనం కావాలి అని కోరుకోరు కదా. కానీ జోష్న కోరుకుంది, అందుకే ఈ సంస్థలో ఉన్న డబ్బులన్నీ వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసింది. దానికి సంబంధించిన లావాదేవీలన్నీ ఇందులో ఉన్నాయి అని చెప్పి ఇంకా అవన్నీ చూపించేసరికి మరి అనుమానం వచ్చింది కదా, మరి వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి కదా అని చెప్పనేసరికి, గ్రాని ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పాను. కానీ నీ విషయం, నీ పుట్టిక, నీ జన్మ రహస్యం అంతా బయటికి వస్తుంది జోష్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఏంటి గ్రాని, ఏం మాట్లాడుతున్నావు? నా జన్మ రహస్యం బయటికి రావడం ఏంటి అని చెప్పాను అనేసరికి, అవును, నీ జన్మరహస్యమే బయటకు వస్తుంది. నీకింకా అర్థం కాలేదా? దాసుని ఇక్కడికి పిలిపించిందే నేను. ఈ ఇంటి అసలైన వారసురాలు ఎక్కడుందో, ఎవరో అన్ని విషయాలు నాకు తెలుసు. అన్ని విషయాలు దాసు బయట పెట్టడం కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అనేసరికి, గ్రాని ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. మరికొద్దిసేపట్లో అదే బయటపడుతుంది. నీ స్వార్థం గురించి నువ్వు చూసుకుంటే, నేను నిన్ను తీసుకొచ్చి ఇంటి వారసురాలుగా చేసి తప్పు చేశాను అనుకున్నాను. అందుకే నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికే నా కొడుకు చేత ఇంటి అసలైన వారసురాలు ఎవరన్న విషయం తెలుసుకోమని చెప్పాను అనేసరికి, ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరు? దీపే కదా. అంటే ఇప్పుడు దీపే ఇంటి అసలైన వారసురాలు అన్న విషయం బయట పడిపోతుందా ఏంటి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మీకు మరొక విషయం చెప్పాలండి అని చెప్పనేసరికి, ఏంటి దాసు, ఏంటా విషయం అని చెప్పాను. కానీ మీరంతా అనుకుంటున్నట్టు జోష్న ఇంటి అసలైన వారసురాలు కాదు. ఈ ఇంటి అసలైన వారసురాలు సుమిత్ర దశరథ అన్నయ్యల కూతురు వేరే ఉంది అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు దాసు? జోష్న నా కూతురు కాకపోవడం ఏంటి అంటూ దశరథ్ అనగానే, అవునన్నయ్య, జోష్న నీ కూతురు కాదు. ఇంతకు ముందు జోష్న నన్ను కొట్టినప్పుడు, జోష్న నిన్ను ఎందుకు కొట్టింది అంటూ నన్ను ఎన్నోసార్లు అడిగావు కదా, అప్పుడు చెప్పలేని నిజం ఇప్పుడు చెప్తానన్నయ్య అని చెప్పనేసరికి, ఏంటా నిజం అని చెప్పాను. కానీ జోష్న నన్ను ఎందుకు కొట్టిందంటే, తను ఈ ఇంటి వారసురాలు కాదన్న విషయం నేను బయట పెట్టకుండా ఉండడం కోసం. నేను అలా ఆ విషయాన్ని బయట పెడితే తను ఇంటి నుంచి ఎక్కడ బయటికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుందోనన్న భయంతోనే జోష్న నన్ను కొట్టి నా ప్రాణాలు తీయాలనుకుంది. నీకు ఇప్పటి వరకు తెలియదు కదమ్మా. అప్పుడు నా తలకు దెబ్బ ఎలా తగిలింది అని నిన్నెవరు కొట్టారా అంటూ ఎన్నోసార్లు అడిగావు కదా, అప్పుడు చెప్పలేకపోయాను. నన్ను కొట్టింది జోష్న. ఈ ఇంటి వారసురాల పేరు ఎక్కడ బయట పెట్టేస్తానేమోనన్న భయంతో జోష్నే నన్ను కొట్టింది అనేసరికి, అంటే జోష్నకి ఇంటి వారసురాలు ఎవరో తెలుసా అని చెప్పాను. కానీ తెలుసు. జోష్నకే కాదు, ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఇంటి వారసురాలు ఎవరో తెలుసు అని చెప్పనేసరికి, ఎవరు ఇంటి వారసురాలు అని చెప్పాను. కానీ దీపే ఇంటి అసలైన వారసురాలని తెలిసి ఎన్నోసార్లు జోష్న దీప ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది. ఎందుకంటే దీప అడ్డు తొలగించుకుంటే రేపన్న రోజున దీపే ఇంటి అసలైన వారసురాలని తెలిసిన దీప ఉండకూడదు అన్న ఉద్దేశంతో జోష్న కావాలని దీప ప్రాణాలు తీయాలనుకుంది. ఆ తర్వాత నా ప్రాణాలు కూడా తీసేస్తే ఇంకా ఈ నిజం మా ఇద్దరితో ఆగిపోతుంది అన్న ఉద్దేశంతో జోష్న ఇలా చేసింది. నిజానికి జోష్నను మార్చింది మా అమ్మ.
చెప్పమ్మా అని చెప్పాను కానీ నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఇంటి మీద పెత్తనం వస్తుందనుకున్నాను. కానీ నన్ను ఇంట్లో ఒక మనిషిలా చూశారు కానీ మీ భార్యగా నన్ను చూడలేదు. అందుకు మీ మీద కోపాన్ని పెంచుకున్నాను. ఈ ఇంటికి వారసురాలు, ఈ ఆస్తికి యజమానురాలు అంటూ ఎవరైనా ఉంటే అది నా మనవరాలు మాత్రమే, నా రక్తం మాత్రమే కావాలి అన్న ఉద్దేశంతో కావాలనే నేను బిడ్డల్ని మార్చేశాను. సుమిత్రకు పుట్టిన బిడ్డని కాస్త తీసుకెళ్లి ప్రాణాలు తీసేయమని చెప్పాను. నా కొడుకుకు పుట్టిన బిడ్డని తీసుకొచ్చి సుమిత్ర దగ్గర పడుకోబెట్టాను అని చెప్పాను కానీ అంటే నా కూతురు అని చెప్పాను కానీ నీ కూతురు బ్రతికే ఉంది వదిన. ఆ రోజు ఆ బిడ్డ ప్రాణాలు తీయకుండా ఉండడం వల్ల ఒక వ్యక్తి తీసుకువెళ్ళి నీ బిడ్డను ప్రయోజకురాల్ని చేశాడు. ఇప్పుడు నిలువెత్త రూపంలో నీ కళ్ళ ముందే ఉంది నీ బిడ్డ అని చెప్పనేసరికి ఏంటి దాసు, నా బిడ్డ నా కళ్ళ ముందు ఉందా? ఎవరు నా బిడ్డ అని చెప్పను కానీ దీపే నీ అసలైన కూతురు, నీ కడుపును పుట్టిన నీ కన్న బిడ్డ దీప. ఎన్నోసార్లు అనుకునుంటావు కదా, దీప లాంటి కూతురు నాకు ఉంటే బాగుండేది అని అనుకునుంటావు కదా. అలా నువ్వు ఎక్కడ అనుకుంటావో అన్న ఉద్దేశంతోనే జ్యోత్స్న దీప మీద నీకు కోపం వచ్చేలా చేసి ప్రతి క్షణం దీపను నిన్ను దూరం చెయ్యడానికే ప్రయత్నాలు చేసింది జ్యోత్స్న. ప్రతిసారి ఏదొక తప్పుడు పని చేస్తూ దీపను తప్పుదాన్ని చేయడం కోసమే చేసింది. అప్పుడు ఎంగేజ్మెంట్ విషయంలో కూడా మొదటిసారి ఎంగేజ్మెంట్కే గౌతమ్ చెడ్డవాడు అన్న విషయం తెలిసి కూడా దీప విషయాన్ని బయట పెట్టకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో దీప వాళ్ళని క్యాటరింగ్ పేరుతో ఇక్కడికి పిలిపించి దీప ఎంగేజ్మెంట్ ఆపేలా చేసింది. ఎందుకంటే దీప మీద నీకు కోపం రావాలని. దసరా దన్నీలు కూడా షూట్ చేసింది దీప కాదు, జోష్నే చేయించింది. ఆ వ్యక్తి ఎవరో తెలియలేదు కానీ దీప మీద నువ్వు ఇంకా కక్ష పెంచుకోవాలి. దశరథ్ అన్నయ్య తను మరణిస్తే దీప జీవితాంతం జైల్లో ఉంటుంది అన్న ఉద్దేశంతో కార్తీక్ని తను సొంతం చేసుకోవాలి అన్న ఆశతోనే ఇదంతా జ్యోత్స్న చేసింది వదిన అని చెప్పనేసరికి ఈ మాటలన్నీ విన్న తర్వాత సుమిత్రకు పట్టరానంత కోపం వస్తుంది. ఇంకా వెంటనే సుమిత్ర అయితే జ్యోత్స్న చెంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న వెళ్ళి దీప కాళ్ళ దగ్గర పడుతుంది. నా కూతుర్ని క్షమాపణ అడగవే, నా కూతుర్ని ఎంతో బాధ పెట్టావు, ఎన్నోసార్లు క్షోభ పెట్టావు, క్షమించమని అడగవే నా కూతుర్ని అంటూ ఇంకా సుమిత్ర చెప్పేసేసరికి సారీ దీప అని చెప్పాను కానీ ఇంకా అలా కింద పడి ఉన్న జ్యోత్స్న జుట్టు పట్టుకుని మరి మెడ పట్టి బయటకు గెంటేస్తుంది. నేను ఇంటి వారసురాలుగానే ఉంటాను అనగానే నీకు ఇంటి వారసురాలుగే ఉండే హక్కు అధికారం లేదు అనేసరికి నేనేమన్నా బిడ్డల్ని మార్చమని చెప్పానా అని చెప్పాను కానీ బిడ్డల్ని మార్చమని నువ్వు చెప్పలేదు. సరే ఒప్పుకుంటాను, మరి బిడ్డలు మారారు అన్న విషయం తెలిసింది కదా, దీపే ఇంటి అసలైన వారసురాలు అన్న విషయం తెలిసింది కదా. తెలిసిన తర్వాత నువ్వేం చేశావు? ఏమన్నా దీపకు ఏ ప్రమాదం లేకుండా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేసావా? అంటే నా మనవరాలకి బాగోలేనప్పుడు కూడా దీపే ఇంటి వారసురాలని తెలుసు, అయినా సరే నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అంటే నా మనవరాల్ని కూడా ప్రాణాలు తీర్తామని చూసావు. నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనే, నిన్ను మెడపట్టి బయటకు గెంటేస్తేనే కానీ నాకు నీ మీదున్న కోపం చల్లారదు అని చెప్పి ఇంకా జ్యోత్స్నను పైకి అలా జుట్టు పట్టుకుని లేపి ఇంకా మెడపట్టి బయటకు గెంటేస్తుంది సుమిత్ర అయితే. అమ్మ అని చెప్పాను కానీ నువ్వు వీళ్ళ మీద జాలి చూపించొద్దు జ్యోత్స్న, సారీ దీప, వీళ్ళ మీద జాలి చూపిస్తే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. పాలు పోసిన మనిషినే కాటు వేయాలని చూసే మనస్తత్వం జ్యోత్స్నది. జ్యోత్స్న గురించి ఇన్ని రోజులు నేను చాలా తక్కువ అంచనా వేశాను. జ్యోత్స్న ఏంటో ఇప్పుడు విన్న తర్వాత ఒక్కసారిగా నాకు బుర్ర పని చేయడం లేదు అంటూ సుమిత్ర కాస్త చెప్తుంది.
చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే దీపే ఆ ఇంటి అసలైన వారసురాలన్న విషయం దాసు బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్